పితృదేవతల విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ పితృకార్యాలు ఎంత శ్రద్ధగా చేస్తే అంత ఫలితాన్ని పొందుతాము, అన్ని సుఖాలు లభిస్తాయని తెలుసుకుంటూ ఏ తిథి రోజు శ్రాద్ధం పెడితే ఏం ఫలితం అనేది చెప్తున్నాడు అనమాట. అంటే ఏ తిథి రోజు పెట్టాలి అంటే మనం పితృదేవతారాధన అనేటువంటిది మన పెద్దలు మరణించినటువంటి తిథి అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, ఆ తిథి రోజే మనం పెడుతూ ఉంటాం అన్నమాట. మామూలుగా కొన్ని సందర్భాల్లో కూడా పితృదేవతారాధన అనేటువంటిది మనం చేయవచ్చు. అది పితృదేవతలను కానీ ఆరాధిస్తే ఏంది ఫలితము అంటే వంశాభివృద్ధి జరుగుతుందన్నమాట. కాబట్టి పితృదేవతలను ఆరాధించేటప్పుడు ఏ తిథి రోజు పితృదేవతలను ఆరాధిస్తే ఏం ఫలితం అనేది చెప్తున్నాడు. పాడ్యమి రోజు కానీ ఆరాధిస్తే బంగారు లభిస్తుందట ఫలితం. విదయ రోజు కానీ చేస్తే పశు సంపద పెరుగుతుంది. చూడండి, బంగారాన్ని చెప్పాడు, పశువుల గురించి చెప్పాడు. తర్వాత తృతీయ తదియ రోజైతే శత్రునాశనం జరుగుతుంది. అంటే మన ఇంట్లో తద్దినం తదియ రోజు వచ్చిందనుకోండి, లేకపోతే పాడ్యం రోజు వచ్చిందనుకోండి, ఆ రోజు మనం శ్రద్ధగా కానీ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ ఫలితం కలుగుతుంది అంటున్నాడు. సవితి రోజైతే శత్రు వినాశనము, మనకు కనపడనటువంటి శత్రువులు ఎక్కడన్నా దాంకో నుండి మనం తప్పించుకో తిరిగేవాళ్ళు కూడా కనపడతారట, అది దానివల్ల. తర్వాత పంచమి రోజైతే లక్ష్మీప్రదం. పంచమి రోజు ఇంట్లో పితృకార్యంగా జరిగితే లక్ష్మీప్రదం అన్నాడు. షష్ఠి రోజు జరిగితే మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సప్తమి రోజైతే అంటే ప్రధాన శక్తి అంటే సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందుతాడనమాట. అష్టమి రోజైతే గొప్పదైనటువంటి ఆధిక్యత వస్తుంది, అందరికంటే గొప్ప ఆస్తులు పాస్తులు ఏర్పడతాయి అన్నమాట. నవమి రోజు చేస్తే మంచి ప్రభావం అంటే తపశ్శక్తి లభిస్తుంది. దశమి రోజు అయితే బ్రహ్మవర్చస్సు, మంచి వర్చస్సు వస్తుంది. ఏకాదశి రోజు వేద విజ్ఞానం, వేదాంత జ్ఞానము ఐశ్వర్యము లభిస్తాయి. ద్వాదశి రోజైతే రాజ్యప్రాప్తి వస్తుందన్నమాట. త్రయోదశి రోజు సంతాన అభివృద్ధి. చతుర్దశి రోజు తిథిగాని వస్తే అంటే చతుర్దశి రోజే చనిపోయినాడు అనుకోండి, ఆ రోజే తిథి పెట్టాలి, తప్పదు కదా. ఎవరు ఎప్పుడు చనిపోయినా పిన్న వయసులో చనిపోయి ఉంటారు కొంతమంది, వాళ్ళకి తిథి ఎప్పుడో తెలియదు మనకు. తర్వాత కొంతమంది ఆయుధాలతో నరికి చంపేసి ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చంపేశారో మనకు తెలియదు. అట్లా తెలియని వాళ్ళందరికీ కూడా చతుర్దశి రోజు పెట్టచ్చు అని చెప్పాడు అనమాట. చతుర్దశి రోజు వాళ్ళకు శ్రాద్ధ కర్మ చేయొచ్చు. మనకు తెలియనటువంటి విషయం తెలియకపోతే, వాళ్ళు ఎప్పుడు చనిపోయినారనేది తెలియకపోతే చతుర్దశి రోజు చేసుకోవచ్చు అన్నాడు. ప్రతి అమావాస్యకు మాత్రం తప్పకుండా పితృకార్యం చేయాలి అన్నాడు. అమావాస్య రోజు తర్పణం చేయాలి. ప్రతి అమావాస్యకి మన పెద్దల గురించి తర్పణం చేయాలి. ఈ తర్పణ కార్యక్రమాలన్నీ కూడా ఎవరు చేయాలి అంటే తండ్రి ఉండేవాళ్ళు చేయకూడదు. తండ్రి లేని వాళ్ళే ఈ తర్పణానికి అర్హులు అనమాట. తర్పణ కార్యం తండ్రి లేని వాళ్ళే చేయాలి. తర్వాత ఇవన్నీ చేస్తే ఎవరు సంతోషిస్తారు అంటే చంద్రుడు సంతోషిస్తారట. మనం మొదటినే అనుకున్నాం, పితృదేవతలందరికీ కూడా అండగా, రక్షకుడిగా, నాయకుడిగా సోముడు ఉంటాడు అని చెప్పాం. కాబట్టి ఆ సోముడు చాలా సంతోషిస్తాడట. ఇక పౌర్ణమి రోజు సరే పెట్టుకోవచ్చు, విశేషమైన ఫలితమే. అంటే చంద్రుడు సంతోషించేది కాబట్టి పౌర్ణమి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఇట్లా చేస్తే మంచిది అని చెప్తుంటే, ఒకసారి శశిబిందుడు అనేటువంటి ఒక రాజు యమధర్మరాజుని అడిగాట. ఏమనంటే ఏ నక్షత్రం రోజు పితృకార్యం చేస్తే ఏ ఫలము అని అడిగాడు అనమాట. అంటే మనం పితృకార్యం చేస్తున్నాము, ఆ రోజే నక్షత్రము చూసుకోవాలి. ఆ నక్షత్రంలో పితృకార్యం చేస్తే ఏ ఫలితం అనేది చెప్తున్నాడు. కృత్తికా నక్షత్రం రోజైతే
తేజస్సు లభిస్తుంది. మంచి తేజస్సు అంటే అగ్ని నక్షత్రం కాబట్టి ఆ రోజు ఇంట్లో పితృకార్యం జరిగితే మంచి తేజస్సు కలుగుతుంది. రోహిణీ నక్షత్రం రోజైతే సంతానాభివృద్ధి కలుగుతుంది. మృగశిర నక్షత్రం రోజుగా చేస్తే కార్య సిద్ధి కార్యశుద్ధి రెండు కలుగుతాయి. శుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచన వస్తుంది, అవి సిద్ధించే పరిస్థితి కూడా ఉంటుంది. ఆర్ద్రా నక్షత్రం రోజైతే పుత్ర ప్రీతి అంటే మంచి సంతానం, ఆ సంతానానికి ఆనందం కలిగేటువంటి యొక్క కారణాలు కలుగుతాయి అన్నమాట. పునర్వసు రోజైతే పుష్టి. పుష్టి అంటే అన్ని విధాలైనటువంటి సంతోషాలు కలుగుతాయి అన్నమాట. పుష్యమి రోజు మంచి కాంతివంతుడు అవుతాడు. అంటే ఎందుకు చెప్తున్నాడంటే ఏ రోజైనా కానీ ఈ పితృకార్యం చేయొచ్చు, ఏ రోజు చేసినా కానీ మంచి ఫలితాలు ఏమన్నాయి కానీ దుష్ఫలితాలు లేవు అని చెప్తున్నాడు అనమాట. ఆశ్లేష రోజైతే పుత్రలాభం. మఖా నక్షత్రం రోజు కానీ చేస్తే బంధుకోటిలో అగ్రగణ్యుడిగా ఉంటాడు అనమాట. బంధువుల్లో అంతా ప్రధానుడిగా ఉంటాడు. తర్వాత పుబ్బా నక్షత్రం సౌందర్యం సౌభాగ్యం లభిస్తుంది. ఉత్తరా నక్షత్రంలో అధికమైనటువంటి దాతృత్వ గుణం కలుగుతుంది. ఆ దాతృత్వ గుణం కలగాలన్నా పూర్వజన్మ సంస్కారం ఉండాలి. కొంతమంది ఉంటుందే కానీ చేయలేరు అన్నమాట. దాన్ని దాతృత్వ గుణం అనేటువంటిది ఎందుకు చెప్తున్నాడంటే మనం సంపాదించేదంతా కూడా దేనికోసం అయ్యా అని ప్రశ్నే. సంవృతార్థానం కిం అంటే దేనికోసం సంపాదిస్తున్నావు? త్యాగాయ, ఖర్చు పెట్టేదానికి. సంపాదించేది ఎందుకయ్యా అంటే ఖర్చు పెట్టేదానికి అని చెప్తున్నాడు. ఆ త్యాగ గుణం అనేటువంటిది ఉండాలి. త్యాగం అంటే నువ్వు కష్టపడి సంపాదించింది ఒకరికి ఇవ్వాలంటే ఒప్పదు కదా. నువ్వు కష్టపడి సంపాదించినటువంటి దాన్ని నువ్వేమన్నా ఎత్తుకోపోతావా? ఎత్తుకోపోవు. ఆ త్యాగ గుణం ఒకరికి ఇచ్చేదానికి మనసు ఒప్పుతున్నది, ఇది మనది కాదు, మనం కష్టార్జితమైనటువంటిది కూడా ఇంకొకరికి పడేటట్టు చేస్తున్నాము అన్న మనస్తత్వం ఏర్పడడం గొప్ప. అది కలుగుతుందట ఈ రోజు. కానీ ఆ ఉత్తరా నక్షత్రంలో కానీ పితృకార్యం చేస్తే. హస్తా నక్షత్రంలో అన్ని సంపదలు కలుగుతాయి. చిత్తా నక్షత్రంలో సుందరమైన సంతానం అంటే అందమైనటువంటి బిడ్డలు పుడతారు. స్వాతి నక్షత్రంలో చేస్తే వ్యాపారాభివృద్ధి, ఆ పితృదేవతలు అనుగ్రహిస్తారన్నమాట వీళ్ళకి అన్నీ కలిగేదానికి. విశాఖ రోజు యోగ్యులతో కలయిక, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం, పెద్ద పెద్ద వాళ్ళతో కలవడం ఇది జరుగుతాయి. అనురాధ రోజు కానీ పితృకార్యాలు చేస్తే చక్రవర్తి అవుతాడట. జ్యేష్ఠలో కానీ చేస్తే రాచరికం, రాజుల్లో పుడతారన్నమాట. రాచరికం అంటే మంచి ధనవంతులుగా ఉంటారని అర్థం. మూలా నక్షత్రంలో చేస్తే ఆరోగ్యం, ఏ వ్యాధులైనా నశించిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. పూర్వాషాఢ రోజు విశుద్ధమైనటువంటి యశస్సు లభిస్తుంది. ఉత్తరాషాఢ రోజు దుఃఖనాశం, ఉత్తరాషాఢలో చేస్తే దుఃఖనాశం. అభిజిత్తులో కానీ చేస్తే శాస్త్ర పాండిత్యం. అభిజిత్తుని గురించి వివరణ మనం తెలుసుకున్నాం. అభిజిత్తు నక్షత్రం అనేటువంటిది ఒక స్త్రీ, దక్ష ప్రజాపతి కూతురులో ఒక ఆమె. వీళ్ళు 28 నక్షత్రాలు, వీళ్ళు 27 నక్షత్రాలే మనకు కనపడుతుంటాయి. అంటే 27 నక్షత్ర మండలాలకు 27 మందిని చేశారు. చేసినప్పుడు ఈ అభిజిత్తును కూడా వివాహం చేసుకున్నాడు చంద్రుడు. రోహిణీ నక్షత్రం పక్కనే అభిజిత్ నక్షత్రం ఉంటుందన్నమాట. ఈ అభిజిత్ నక్షత్రం ఏమైందంటే చంద్రుడు ఎక్కువగా రోహిణి అందే అనురాగంతో ఉన్నాడని, రోహిణి కన్నా కూడా నన్ను ఇష్టపడాల చంద్రుడు అనే కోరికతో తపస్సు చేయడానికిగా తన మండలాన్ని ఖాళీ చేసి ఆమె తపస్సుకి వెళ్ళిపోయింది. చాలా రోజులు తపస్సుకు పోయినప్పుడు ఆ మండలం ఖాళీగా ఉంది. అప్పుడేమంటే ఈ సప్తఋషుల యొక్క భార్యలు, వశిష్ఠుని భార్య తప్ప కొరవాళ్ళ 6 కూడా ఒకసారి అగ్నిహోత్రుడితో కలిసి సుబ్రహ్మణ్య స్వామి సృష్టి అప్పుడు సహకరిస్తారు. అప్పుడు వాళ్ళ సప్తఋషులందరూ కూడా వాళ్ళను మీరు వెళ్ళిపోండి, మీరు తప్పు చేశారంటారు.
అప్పుడు కుమారస్వామి దగ్గరికి వచ్చి నాయన నిన్ను కనడానికిగా మేము అగ్నిహోత్రుడికి సహాయం చేస్తే వాళ్ళు ఇట్ట అన్నారు, మాకు ఏదైనా ప్రధానమైనటువంటి పాత్ర కల్పించాలి, దేవలోకంలో గొప్ప ఖ్యాతి మాకు కల్పించాలి అంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే అగ్ని నక్షత్రాలు కాబట్టి ఆయన అగ్నిభూర్గుహ అగ్నిహోత్రంలో నుంచి పుట్టినవాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆ తల్లులు 6 యందు కూడా తల్లి మాతృభావంతో వాళ్ళ స్తన్యాన్ని వాళ్ళ పాలు తాగాడు అనమాట. మీరు మా మాతృదేవతలు కాబట్టి మీకు ఒక విశిష్ట స్థానాన్ని కల్పిస్తున్నానని చెప్పి వాళ్ళందరిలో నుంచి ఒక దివ్య తేజస్సు వచ్చేటట్టు చేసి వాళ్ళందరినీ కలిసి ఒక నక్షత్రం చేసేసాడు. అంటే వాళ్ళ జన్మ అక్కడి చాలించేసి మరుజన్మ ఎత్తినట్టు అనమాట. ఆ మరుజన్మలో వాళ్ళందరూ కలిసి ఒక స్త్రీగా మారిపోయినారు. ఆ షట్కుర్తికలు అన్నమాట. ఆ 6 కలిసి ఒక రూపాన్ని చెంది వాళ్ళు చంద్రమండలంలో ఇక్కడ అభిజిత్ నక్షత్రం ఖాళీ చేసిపోయినటువంటి మండలం ఉంది కదా, ఆ మండలంలో వీళ్ళని పెట్టేశారు. వీళ్ళు అధికారులు అయిపోయినారు. అంటే వీళ్ళందరి రూపం కలిపి ఒక స్త్రీగా మారిపోయింది. ఆమె చంద్రుడు చేసుకున్నాడు మళ్ళీ వివాహం. కృత్తికా నక్షత్రం అనమాట. ఆ కృత్తిక, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర ఇటు వచ్చేసి ఈ అందరూ కూడా 27 మంది అయిపోయినారు. తర్వాత కొంతకాలం 28వ నక్షత్రం ఏమొచ్చిందనమాట. ఏమొచ్చేటోటికి ఈ మండలాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉన్నారు. ఇది నా ఇల్లు అయిపోయినే, నా మండలం అయిపోయినే, నా అధికారం ఉండేదంటే నీకు అధికారం పోయింది, ఇన్ని రోజులు నువ్వు సెలవు పెడితే ఇక్కడ వేరే వాళ్ళు చేరేశారు అని చెప్పారు. కాబట్టి మన స్థితి మీద, మన యొక్క మానవుల మీద పనిచేసేటువంటి నక్షత్రాలన్నీ కూడా ఈ 27 అయినాయి. అభిజిత్తు మాత్రం ఉంది కానీ ఆమె వ్యక్తిగా ఉంది, అధికారం చెలాయించేటువంటి ప్రదేశం ఆమెకు లేదన్నమాట. మామూలుగా అందరితో కలిసి ఉంటుంది. అది అభిజిత్ యొక్క విశేషము. ఆమెకేమంటే ఎప్పుడైనా ఒక చిన్న అవకాశం ఇవ్వాలని చెప్పి లగ్నాలు మారుతుంటాయి కదా, ప్రతిరోజు మేషలగ్నం, వృషభ లగ్నం, సింహలగ్నం ఇవన్నీ వస్తుంటాయి కదా, వాటిల్లో మధ్యాహ్నం 11 నుంచి 11:30 వరకు ఏ లగ్నమైనా ఉన్ని అభిజిత్ సర్వదోషగ్నం అని అక్కడ కొంచెం స్థానం కల్పించారు ఆమె. అందువల్ల అభిజిత్ లగ్నం అని పిలుస్తారు. మధ్యాహ్నం 11 గంటలప్పుడు ఆ సమయంలో ఏ కార్యం చేసినా సిద్ధిస్తుంది. నువ్వు పదవిని కోల్పోయి నువ్వు తపస్సుకు పోయినావు కాబట్టి, ఇక్కడ నీకు ఉండేటువంటి రాజ్యం నీవు కోల్పోయినావు కాబట్టి నీకు కొంత అధికారాన్ని ఇస్తున్నామని చెప్పి అభిజిత్తు లగ్నంలో 11:30 ఉంటే కాలానికి అధిపతిగా చేశారు. అక్కడ అభిజిత్ సర్వదోషగ్నం అని లగ్నమే, అది లగ్నమైన ఆ సందర్భానికి ఆమెకు అధికారం ఉంటుందన్నమాట. ఆ పరిస్థితి మాత్రమే కలిగించగలిశారు. కానీ లెక్కలో మాత్రం 28, వేదంలో కూడా 28 నక్షత్రాలకు మంత్రాలు ఉన్నాయి. అధికారం మాత్రం 27కే ఉంది. అంటే 27 మండలాలే ఉండేది అక్కడ, 28వ మండలం లేదు. వ్యక్తి ఉన్నారు కానీ మండలం లేదు. అందువల్ల మనకి 27 నక్షత్రాలు వచ్చాయి. ఇక్కడ అభిజిత్తు కూడా ఈ అభిజిత్ నక్షత్రంలో కానీ చేస్తే అన్నాడు. చేస్తే అన్నప్పుడు అభిజిత్తు లగ్నం ఉండేటప్పుడు చేసిన ప్రభావం ఉంటుంది. నక్షత్రం అనేది ఎప్పుడు ఉంటుంది మనకు తెలియదు కదా, కాబట్టి ఆ ప్రభావం అనేటువంటిది ఉంటుంది అని చెప్పి అన్నాడు. అంటే ఆ ప్రభావం కొద్దిగా కల్పించారనమాట. అందువల్ల అభిజిత్ లగ్న సమయంలో పితృకార్యం చేసినప్పటికీ కూడా కొంత ప్రభావం ఉంటుంది అని చెప్పారు. తర్వాత శ్రవణ నక్షత్రం, అభిజిత్ లగ్నం పక్కనే శ్రవణ నక్షత్రాన్ని చెప్పాడు కాబట్టి శ్రవణానికి చేసిన అభిజిత్ ప్రభావం ఉండేటట్టు చెప్పాడు అనమాట. అంతేగాని అభిజిత్తుకు ప్రత్యేకమైనటువంటిది ఏం లేదు. అభిజిత్ శాస్త్ర పాండిత్యం అంతా వస్తుంది అభిజిత్తులో కానీ పితృకార్యం చేస్తే. శ్రవణం ఉత్తమ గతి, శ్రవణ నక్షత్రం కానీ ఉంటే ఉత్తమ గతులు వస్తాయి. ధనిష్ట నక్షత్రం ఉండే సమయంలో కానీ చేస్తే సంపదలన్నీ కూడా లభిస్తాయి. శతభిషం నక్షత్రం ఉండేటప్పుడు ఈ యొక్క పితృకార్యం ఆచరిస్తే ఔషధ సిద్ధి, ఆరోగ్యం కలుగుతుంది. పూర్వాభాద్రలో కానైతే సమృద్ధి గల జీవితం లభిస్తుంది. ఉత్తరాభాద్రలో గో సమృద్ధి. తర్వాత రేవతిలో పితృకార్యం చేస్తే వెండి వస్తువులు దొరుకుతాయి మనకు. అశ్వనీ నక్షత్రంలో కానీ చేస్తే అశ్వాలు, భరణీ నక్షత్రంలో చేస్తే ఆయుష్. ఈ పితృకార్యాలంటే ప్రతి దాంట్లో చెప్పేశాడు. దేంట్లో చేసినా కానీ ఏదో ఒక ఫలితం ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ పితృకార్యాలు ఎక్కువగా ఏ సందర్భంలో చేయాలి, ఏ వస్తువులతో చేస్తే మంచిది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు పితృకార్యం
మనం ఒక శ్రాద్ధమే చేస్తున్నాం అనుకో, శ్రాద్ధం చేసేటప్పుడు ఏ వస్తువులు వినియోగిస్తే మంచిది అని అంటే, ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం ప్రేత పర్పటం శ్రాద్ధే సప్త పవిత్రాణి దౌహిత్రకృత పస్తిలా. ఇక్కడ రజతంగాని దానం చేస్తే చాలా మంచిది. వెండి అనేది పితృదేవతలకు చాలా ఇష్టమైనటువంటిది. కాబట్టే భోజనం పెట్టేటప్పుడు రజత పాత్ర వెండి పాత్రలో పెట్టమంటాడు. వెండి పాత్రలో పెట్టి వెండి చెంబులో నీళ్ళిచ్చి వెండి గ్లాసులో నీళ్ళిచ్చి ఆ పాత్రలు కానీ ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తే పితృదేవతలు చాలా సంతోషిస్తారట. తర్వాత ఎందువల్ల ఈ వెండి అంటే వీళ్ళకి చాలా ఇష్టం అంటే, మొట్టమొదట పితృదేవతలు పృథు చక్రవర్తి గోవుగా భూమిని మార్చినప్పుడు వెండి పాత్రలో పితుక్కున్నారు వీళ్ళు స్వధ అనేటువంటి రసాన్ని. అప్పటి నుంచి కూడా వాళ్ళకి వెండి అంటే చాలా ఇష్టం అనమాట. అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువు తీసుకున్నటువంటి పాత్రది కాబట్టి వెండి అంటే ఇష్టం. ఇక్కడ ఉచ్ఛిష్టం, ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి. ఎంగిలి వస్తువులు అసలు పనికిరావు, కానీ శ్రాద్ధ కర్మకు ఒక ఎంగిలి వస్తువు పనికొస్తుంది అని చెప్తున్నాడు. ఏందయ్యా ఎంగిలి అంటే శ్లోకం అంత చమత్కారంగా చెప్పాడు అనమాట. ఎంగిలి పనికొస్తుంది, శివ నిర్మాల్యం పనికొస్తుంది, తర్వాత ఏమంటే వమనం వాంతి చేసుకున్నది పనికొస్తుంది, తర్వాత చనిపోయినటువంటి శవం పనికొస్తుంది, తర్వాత దౌహిత్ర అంటే మనవడు కూతురు బిడ్డ పనికొస్తాడు, కుతపకాలం, కుతపకాలం అంటే మధ్యాహ్నం 2 గంటల సమయం అన్నమాట, ఆ సమయం పనికొస్తుంది. కుతపకాలం అంటే ఇంకొక అర్థంగా ఉండదు, బ్రాహ్మణ సమాగమం అయినటువంటి కాలమే, బ్రాహ్మణుడు వచ్చినటువంటి సమయమే కుతపకాలం అనుకోవాలన్నమాట మనం. అదొకటి. తిలాహ నువ్వులు పనికొస్తాయి అన్నాడు. స్వామి చాలా విచిత్రంగా చెప్తున్నారే, ఈ ఉచ్ఛిష్టం ఎట్ట పనికి వస్తుంది? అసలు పవిత్రంగా చేయాలి, శ్రద్ధగా చేయాలన్నారు, శ్రాద్ధ కార్యం కదా. ఉచ్ఛిష్టం అంటే పాలు, పాలు ఉచ్ఛిష్టమే కదా. ఆవు దూడ తాగితేనే కదా మనకు వస్తాయి. ఆవు దూడ తాగ్గా మిగిలిన పాలే కదా మనం తీస్తాము. కాబట్టి దానికి ఎంగిలి దోషం లేదనమాట. ఉచ్ఛిష్టం అంటే ఆవు దూడ దాగ్గా తీయబడినటువంటి పాలు. తర్వాత శివ నిర్మాల్యం పనికి వస్తుంది అన్నాడు. శివ నిర్మాల్యం అంటే ఏంది అంటే గంగాదేవి. అంటే శివుడికి అభిషేకం చేసి పూజ చేసినటువంటి వస్తువు ఏది మనం తీసుకోకూడదు, నిర్మాల్యం పనికి రాదు, ఇదంతా చండీశ్వరుడికి అర్హత అని చెప్పి అన్నారు కదా. అయితే ఇది ఎట్ట పనికి వస్తుంది శివ నిర్మాల్యం అంటే, శివుడు మన జటాజూటంలో నుంచి వదిలితే వచ్చిందే గంగ. శివుడి శిరస్సు మీద నుంచి వదిలితేనే మొన్న భగీరథుడి విషయంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి శివ నిర్మాల్యం గంగాజలం పనికి వస్తుంది. గంగాజలం ముఖ్యంగా తాగేదానికి కానీ వాటన్నిటికి కూడా గంగాజలం వాడడం శ్రేష్టమట పితృకార్యాలు. వమనం అన్నాడు. వమనం అంటే వాంతి ఎట్టు పనికి వస్తుంది? మరీ ఇటు చెప్తున్నాం అంటే తేనె. ఆ తేనె ఈ కీటకాలన్నీ కూడా పుష్పాల్లో నుంచి గ్రహించి దాన్నంతా వమనం చేసి ఒక దగ్గర తేనె పెట్టి పెడతాయి అన్నమాట. అదే తేనె. కాబట్టి తేనె పనికొస్తుంది. ప్రేతపర్పటం, ప్రేతపర్పం అంటే పట్టు పంచ, పట్టు పురుగులలో నుంచి లోపల నుంచి దాన్ని చంపేసి తీస్తారన్నమాట. కాబట్టి ఆ పట్టు పురుగుల యొక్క శరీరంలో నుంచి వచ్చినటువంటిది ఆ పట్టు పంచ, కాబట్టి అది పనికి వస్తున్నాడు. శుద్ధే సప్త పవిత్రాణి శ్రాద్ధే సప్త పవిత్రాణి దౌహిత్ర, దౌహిత్రుడు ఉండాలన్నాడు. మనం అనుకున్నాం పితృదేవతలందరికీ కూడా కూతురు మాత్రమే పుట్టింది, కొడుకు పుట్టలేదే అని. దౌహిత్రుడు అంటే కూతురు బిడ్డ. పితృదేవతలందరూ కూడా దౌహిత్రుడికి కానీ, అంటే ఆ సమయంలో దౌహిత్రుడు అంటే చనిపోయిన వ్యక్తి యొక్క కూతురు బిడ్డ కానీ అక్కడ ఉంటే సంతోషపడతారు. అందుకే మనం శ్రాద్ధం పెట్టేటప్పుడు బ్రాహ్మణార్థానికి పిలుస్తాం కదా. బ్రాహ్మణార్థానికి పిలిచేటప్పుడు వీలైనంత వరకు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కూతురు బిడ్డనే పిలుస్తారనమాట. తర్వాత వేరే బ్రాహ్మణులు కూడా పిలుస్తారు.
ఈయన కానీ ఉంటే ముఖ్యంగా దౌహిత్రుడు ఉండాలి. దౌహిత్రుడు ఉంటేనే వాళ్ళకి సంతోషం అన్నమాట. అందువల్లే వాళ్ళు కూతుర్ని కన్నారు. కూతుర్ని కన్నది ఎందుకయ్యా అంటే, మనం కొడుకును కనడం మేలా కూతుర్ని కనడం మేలా అంటే, పితృదేవతలు ఏమంటే కూతుర్నే కనడం మేలు అని చెప్తున్నారు. వాళ్ళకి అన్నది కూడా కూతుర్నే. ఎందువల్ల అంటే కన్యాదానం చేస్తే దశవర్ష సహస్రాణి దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు ముందు 10 తరాలు క్రింద మందొక తరం, మొత్తం 21 వంశాలు వాళ్ళు ఉద్ధరింపబడతారు. దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం శాశ్వత నరకాద్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిత్యర్థం. ఇక్కడ కన్యాదానం జరిగిన తక్షణమే నరకాల్లో ఉన్నటువంటి మన పితృదేవతలందరూ కూడా నరకాల్లో నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారట. అటువంటి గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది కన్యాదానం. అందువల్ల పితృదేవతలు కన్యనే కన్నారు. వాళ్ళు కన్యాదానమే చేశారు అనమాట, వేరే వాళ్ళకి పెళ్లి చేశారు. కాబట్టి కుమారుడు అనేటువంటి ఆయన తల కొరివి పెట్టడానికే పనికొస్తాడు. కానీ కూతురు అనేటువంటిది 21 తరాలని ఉద్ధరించేదానికి పనికొస్తుంది అనమాట. అందువల్ల వాళ్ళు కూతుర్ని కన్నారు. కూతురు బిడ్డ అంటే వాళ్ళకి ఇష్టం. కూతురు బిడ్డ కొడుకుతో సమానం. ఇప్పుడు కొడుకు లేడని కొరవేం పల్లె కూతురు పుడితే. కూతురుకి కానీ కొడుకు పుడితే దౌహిత్రుడు అంటే కొడుకుతో సమానం. కాబట్టి 2 విధాల ఉపయోగం కాబట్టి కూతుర్ని కన్నారు వాళ్ళు. ఆ కూతురు బిడ్డ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. కుతప కాలం ఎప్పుడు కూడా శ్రాద్ధం ఉదయాన్నే 6 గంటలకు పెట్టేయకూడదు, 10 గంటలకు కూడా పెట్టకూడదు. అపరాహ్నం సూర్యుడు నడినెత్తి నుంచి పక్కకు తిరిగిన తర్వాత పెట్టాలన్నమాట. అది పిండపితృ యజ్ఞం అప్పుడు చేస్తే వాళ్ళకి ఇష్టం. అంటే పూర్వాహ్నం అంతా కూడా దేవతలకు, అపరాహ్నం అంతా పితృదేవతలకు అనమాట. కాబట్టి పితృదేవతా సమారాధన ఎప్పుడు కూడా 12 గంటల పైనే చేయాలన్నమాట. అట్టని చెప్పి 12 గంటలకు పైన చేయమన్నాడు ఈ హరివంశం చెప్తూ అని చెప్పి 12 గంటల వరకు స్నానం చేయకుండా 12 గంటలైన పాట స్నానం చేసి ఆ శ్రాద్ధం అంతా పూర్తయ్యేటట్టు సాయంత్రం 5 అవుతుంది అనమాట. అట్లా కాదు, నువ్వు 10 గంటలకు స్నానం చేసేసి కార్యక్రమం అంతా చేసుకుంటూ పిండాలకు పూజ చేస్తాను చూడండి. ఆ పిండాలకు పూజ చేసి వసురుద్రాదిత్య రూపాల్లో వాళ్ళను ఆవాహన చేసి అక్కడ పిండ పితృయజ్ఞం చేసే సమయం మాత్రం కుతప కాలంలో చేయాలి అంటాడు. అంటే 2 గంటలప్పుడు 1:30-2:30 మధ్య చేయాలి అని చెప్పి అన్నాడు. కాబట్టి మనం ముందుగా అన్ని సిద్ధం చేసుకొని ఆ కార్యక్రమం పిండ ప్రదానం మాత్రం ఆ సమయంలో చేస్తే సరిపోతుంది చెప్పాడు. తర్వాత రజత పాత్రలు ఎక్కువగా కానీ వాడితే వాళ్ళకి చాలా ఇష్టము. మేక ఉన్నితో చేయబడినటువంటి కంబళి అది కానీ దానం చేస్తే పితృదేవతలకు చాలా ప్రీతట. తిలలు అంటే నువ్వులు, దౌహిత్రుడి సంగతి చెప్పాం, దౌహిత్రుడు ఎటు ఉంటాడు. కుతప సమయం చెప్పాం. నెయ్యి ఎక్కువగా వాడాలి. తర్వాత అరిసెలు, పెసరపప్పు, కందిపప్పు వాడకూడదు. మినప వడలు కాల్చాలి, ఖచ్చితంగా వడలు కాల్చాలి. ఈ శ్రాద్ధ కర్మలు అంటే పితృదేవతలు సంతోషపడే వస్తువులు అనమాట అవి. నల్ల దుప్పితోలు కానీ దొరికితే దాన్ని కానీ బహూకరిస్తే కూడా వాళ్ళు సంతోషిస్తారు. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో అవన్నీ జరిగేటువంటివి కాదు. ఆ నల్ల దుప్పితోలు కానీ మనం తెచ్చేవరికన్నా ఇస్తే మనం తీసుకుపోయి అరెస్ట్ చేస్తారనమాట. కాబట్టి ఇవన్నీ కృత త్రేతాయుగ ధర్మాలే కానీ మనం కలియుగంతో అన్వయించుకోకూడదు అనమాట ఇవన్నీ కూడా. తర్వాత త్రిదండి, యతీశ్వరులు అట్లాంటి వాళ్ళను పితృకార్యాల్లో అర్చిస్తే చాలా విశేషం. వాళ్ళు రారు, మనం అర్చించలేము. కలియుగంలో జరిగేటువంటి పనులు కాదు, కృత త్రేతాయుగాల్లో అవి జరిగాయి. ఇప్పుడేం చేయాలి అంటే ఈ పితృకార్య సమయంలో ఇప్పుడుండేటువంటి బ్రాహ్మణులు, మనకు అనుకూలమైనటువంటి బ్రాహ్మణులు, వాళ్ళ ద్వారా కూడా ఈ పితృకార్యాన్ని చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. ఏమయ్యా అంటే దీంట్లో చెప్పబడినటువంటి వాళ్ళు మనకు దొరికేది దుర్లభం కలియుగంలో.
పితృకార్యానికి పనికొచ్చేటువంటి బ్రాహ్మణుడు అనేటువంటిది నిర్ణయం చేస్తే దాంట్లో వేదాంగాలన్నీ కూడా చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు, నిష్ఠాగరిష్ఠుడు, తపశ్శక్తి సంపన్నుడు, అటువంటి బ్రాహ్మణుడిని అర్చిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. అటువంటి బ్రాహ్మణుడు భూలోకంలో ఇప్పుడు లేడు కాబట్టి మేము తద్దినం మానేస్తున్నాము. అంటే మాకు సరైన వాడు దొరకడు కాబట్టి అని. అది కాదు, నీకు శ్రాద్ధం పెట్టాలనేటువంటిది మనసులో ఉంటే, నీకు ఆ శ్రద్ధ అనేది కానీ ఉంటే, ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆవాహన చేసినప్పుడు ఆయనలో నువ్వు విశ్వేదేవులను, పితృదేవతలను వాళ్ళని చూడాలి కానీ ఆయన చూడకూడదు అన్నమాట. ఆ విశ్వాసంతో కానీ నువ్వు ఆచరిస్తే కలియుగంలో ఫలితం కలుగుతుంది. లేకపోతే దీంట్లో చెప్పబడినవన్నీ దొరకవు నాకు కాబట్టి అని చెప్పి శ్రాద్ధాన్ని మానేయకూడదు. యథాశక్తి మనకు ఉండే దాంట్లో శ్రాద్ధాన్ని మానకుండా చేస్తే పితృదేవతలు సంతోషపడతారు. పిండ ప్రదాన సమయంలో దేవతాభ్య పితృభ్యో నమః అని చెప్పి ఆ పితృదేవతలను మాటి మాటికి మనం తలుచుకుంటుండాలి. తలుచుకుంటుంటే వాళ్ళు సంతోషపడతారు. ఇంద్రాది దేవతలు మొదలైనటువంటి వాళ్ళు, మనువులు, నవగ్రహాలు, సప్త సముద్రాలు, ఆదిశేషుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశము, ప్రజాపతులు, మునీశ్వరులు, వీరందరికీ కూడా తండ్రులు వాళ్ళు పితృదేవతలు. అందువల్లనే పితృదేవతలు అని చెప్పి అన్నారు వాళ్ళను. వాళ్ళు చంద్రమయాత్ములు, చంద్ర కిరణాల ద్వారా కూడా మనం ఇచ్చేటువంటివి స్వీకరిస్తారు. అగ్నిమయాత్ములు, అగ్ని ద్వారా కూడా స్వీకరిస్తారు. అఖిల లోకదాతలు, అఖిల లోకానికి కూడా అన్ని విధాలైనటువంటి సంతానాన్ని ఇచ్చేవాళ్ళు, అఖిల లోకముల చేత నమస్కరింపబడేవాళ్ళు, అత్యంత సమర్థులు, యజ్ఞస్వరూపులు. ఈ పితృదేవతలకు నమస్కరిస్తున్నాను అని చెప్పి మనం ఆ పితృదేవత అర్చన చేసినప్పుడు వాళ్ళకి నమస్కారం చేయాలి. ఈ స్తుతి ఇప్పుడు నేను చెప్పినటువంటి పితృదేవత నమస్కారం అనేటువంటిది సప్త లోకాల్లో అందరూ కూడా చేస్తారనమాట. అందువల్ల సప్తర్చం అని పేరుతో పిలుస్తారని చూసారా. ఈ పితృకార్యాలను గురించి చెప్తూ ఉంటే వినాలనిపిస్తుంది, వినబలేదనిపిస్తుంది. అంటే మన పూర్వజన్మ సంస్కారం అనేటువంటి దాన్ని బట్టే ఈ పితృ అర్చన చేయగలరు, లేకపోతే ఆ శ్రద్ధ అనేది మనకు కలగదు అని చెప్పి అంటున్నాడు. ఇక ఈ విధంగా పితృదేవతలను కానీ ఆ అగ్నిశ్వాత్తాది పితృదేవతలందరినీ కూడా మనం ప్రార్థిస్తే వాళ్ళు మనకు కావలసినటువంటి వంశ పరంపరనే కాకుండా, వంశాభివృద్ధినే కాకుండా అఖిల సౌఖ్యాలు వాళ్ళు ఇస్తారు నాయన అని చెప్పి ఆయన సనత్కుమారుడు మార్కండేయ మహర్షి చెప్పాడు. చెప్పి నీవు ఈ పితృకార్యాల గురించి నన్ను అడిగావు కాబట్టి ఆ పితృదేవుల యొక్క ఉత్పత్తి అదంతా నీకు చెప్పాను. నీకు దివ్య చక్షు అంటే దివ్య జ్ఞానాన్ని ఇస్తున్నాను నాయన అని చెప్పాడు. దివ్య జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఈ దివ్య జ్ఞానంతో కూడా నీకేందంటే యోగ శాస్త్రాలు అన్నీ కూడా నీకు అర్థమైపోతాయి. ఇంకొకటి చెప్తున్నాను నేను మార్కండేయ అన్నాడు. ఏమంటే పూర్వయుగంలో భరద్వాజ మహర్షికి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కూడా మహావిద్వాంసులే, బ్రహ్మాండమైన వేద పండితులు. వాళ్ళు ఏం చేశారంటే ఒకానొక చిన్న పొరపాటు చేశారు. చేసినందువల్ల ఆ పొరపాటు అనేటువంటి దానివల్ల కొంత పాపం ఉండింది వాళ్ళకు. అయినా వాళ్ళు వేదాంగ పారంగులు కాబట్టి కొంతకాలానికి మరణించారు. మరణించి స్వర్గానికి వెళ్ళారు. స్వర్గంలో అఖిల సౌఖ్యాలు అనుభవించారు. అఖిల సౌఖ్యాలు అనుభవించి వాళ్ళు చేసిన తపస్సంతా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత మరలా భూలోకంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో, కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడి ఇంట్లో ఈ 7 ఒకే తల్లి గర్భవాసంలో పుట్టారు. 7 ఆ కౌశికుడి యొక్క ఆ కొడుకులుగా పుట్టిన తర్వాత ఒక గోహత్య చేశారు వాళ్ళు. గోహత్య చేసిన తర్వాత వాళ్ళు ఏమంటే ఈ పితృదేవత నివేదన చేశారు. దాన్ని పితృదేవత నివేదన చేసినందువల్ల కొంచెం
వాళ్ళకి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. కానీ చేసింది పాపం కాబట్టి వాళ్ళు అనేక నీచ జన్మలు ఎత్తారు. అంటే ఒకానొకసారి కిరాతకులుగా పుట్టారు, ఒకానొక సందర్భంలో హంసలుగా పుట్టారు, జింకలుగా పుట్టారు, చక్రవాక పక్షులుగా పుట్టారు, తర్వాత బ్రాహ్మణులుగా పుట్టి వాళ్ళు మళ్ళీ మోక్షాన్ని పొందడం జరిగింది. కాబట్టి ఆ తప్పు చేసినందువల్ల ఇటువంటి ఇబ్బంది కలిగింది వాళ్లకు. చివరిలో మోక్షాన్ని పొందారు, పొందారు కాదు, అప్పుడు జరగలేదన్నమాట. అది ఆ భరద్వాజ మహర్షి యొక్క బిడ్డలు ఈ విధంగా పుట్టి తర్వాత కౌశికుడికి బిడ్డలుగా పుట్టి ఈ జన్మలన్నీ కూడా ఎత్తి తర్వాత మోక్షాన్ని పొందుతారు నాయన అని చెప్పి అన్నాడు. అని ఇక్కడ యోగ ధర్మాన్ని మించింది సృష్టిలో ఏదీ లేదు. యోగాచరణం అనేటువంటిది ఉండాలి అని నీ బుద్ధిలో నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి మార్కండేయ, కాలక్రమంలో సిద్ధపదం అనేటువంటిది తనంతట తానే వచ్చి నిన్ను వరిస్తుంది అని చెప్పాడు. నువ్వు ఇంత జ్ఞానాన్ని తెలుసుకున్నావు కాబట్టి వరిస్తుంది. కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను. భవిష్యత్తులో ఆ భరద్వాజ మహర్షి యొక్క బిడ్డలు ఎక్కడెక్కడ పుడతాడో, ఎలా పుట్టారో, ఎలా ఉన్నారో అనేటువంటి విషయాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూడగలవు అని చెప్పాడు. చూడగలవు అని చెప్పి దివ్యజ్ఞానాన్ని ఇచ్చి సనత్ కుమారుడు తన ఈ మార్కండేయ మహర్షిని శిష్యునిగా స్వీకరించి అదృశ్యమైపోయినాడు. సరే, ఆయన అదృశ్యమైపోయిన పాట ఈయనకి ఆ శ్లోకం గుర్తొస్తుంది. ఏమని సనత్ కుమారుడు చెప్పాడు ఒక శ్లోకం. ఏమనంటే, సప్తవ్యాథా దశార్ణేషు మృగాః కాలాంజనే గిరౌ చక్రవాకా శరద్వీపే హంసా సరసి మానసే ఏపి జాతా కురుక్షేత్రే బ్రాహ్మణ వేదపారగాః పితృభక్త్యా చ తే సర్వే గతా ముక్తిం ద్విజాత్మజాః అని వాళ్ళ కౌశికుడి యొక్క బిడ్డల యొక్క విషయం చెప్పాడు కదా, దాన్ని స్మరిస్తున్నాడు ఆయన. లోపల శిష్యులు వచ్చారు, మార్కండేయుడి శిష్యులు. సనత్ కుమారుడు మార్కండేయుడు మాట్లాడుకున్నటువంటి సంభాషణ 18 సంవత్సరాలైంది. 18 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. మనం ఒక అరగంట సేపు వినడానికే మనకు అబ్బా అనిపిస్తుంది, కానీ 18 సంవత్సరాలు మాట్లాడుకున్నారు. ఈ 18 సంవత్సరాల కాలం ఆయనకు ఒక్క రోజు మాదిరి అనిపిస్తుంది. మార్కండేయుడికి అదేమి పెద్దగా అనిపించడం లేదు, ఒక్కరోజు జరిగినట్టుందే అనుకుంటున్నాడు. శిష్యులు గుర్తు చేశారు ఆయనకి. మార్కండేయుడితో కూడా ఉన్నటువంటి కొరవ శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి, మహానుభావ, మీరు ఆ సనత్ కుమారుల వారు 18 ఏళ్ల నుంచి మాట్లాడుకుంటున్నారు, మేము మధ్యలో మాట్లాడకూడదని గమ్మునున్నాము. అవునా, ఒక్క క్షణం జరిగినట్టుందే నాకు అన్నాడు. తర్వాత అయిపోయింది. ఆ దివ్య దృష్టి ద్వారా తర్వాత వీళ్ళు పుట్టబోయే వాళ్ళని కూడా చూశాడు ఆయన అని భీష్ముల వారు ధర్మరాజుకి చెప్పాడు. ధర్మరాజుకి చెప్పిన తర్వాత ధర్మరాజు ఏమడిగాడంటే, తాత అసలు ఎప్పుడు జరిగింది? వీళ్ళు కౌశికుడి యొక్క బిడ్డలందరూ కూడా జింకలుగా హంసలుగా పుట్టారని చెప్పి అన్నావు కదా, ఏ యుగంలో జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే, యుగాల్లో కాదు నాయన, ఈ యుగంలోనే జరిగింది, మా తాత కాలంలో జరిగిందని చెప్పాడు. మా తాత కాలం అంటే మా నాయన శంతన మహారాజు నాయన ప్రతీపుడి యొక్క కాలంలో బ్రహ్మదత్తుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆ బ్రహ్మదత్తుడు ఎవరు, ఏమిటి అంటే, ఆ 7 మంది కొడుకులు అని చెప్పాం కదా, ఆ 7గురిలో ఆఖరివాడే ఈ బ్రహ్మదత్తుడు. ఈ బ్రహ్మదత్తుడు ఎవరికి పుట్టాడు అంటే, సుఖమహర్షి యొక్క కూతురు కీర్తిమతి అనే ఆమెకు అణుగుడనేటువంటి రాజు వల్ల పుట్టినవాడే బ్రహ్మదత్తుడని మనం చెప్పుకున్నాం. ఆయన కాంపిల్య నగరాన్ని పరిపాలించాడు. ఆ కాంపిల్య నగరాన్ని పరిపాలించిన ఆయన మా తాతగారి కాలంలో సమకాలీకుడు అని చెప్పాడు అనమాట. అయితే
అప్పుడు ఏం జరిగింది ఏంది అంటే అంతకుముందు మళ్ళీ వాళ్ళు హంసలుగా జింకలుగా పుట్టినవన్నీ అంతకుముందు అన్నమాట. కానీ ఈయన బ్రహ్మదత్తుడిగా పుట్టినప్పుడు మాత్రం మనకు తెలుసు అని చెప్పాడు. ఆ విషయం అంతా నాకు చెప్పు, ఆ కౌశిక మహాముని యొక్క బిడ్డల యొక్క వృత్తాంతం అంతా నాకు వివరంగా చెప్పవలసిందంటే అప్పుడు భీష్ముల వారు చెప్తున్నాడు, పూర్వ వంశంలో పురుమిత్రుడు అనేటువంటి రాజు ఉన్నాడు. పూర్వ వంశంలో పురుమిత్రుడు అనే రాజు. ఆ పురుమిత్రుడనే రాజుకు బృహద్దిషుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ బృహద్దిషుడికి బృహద్ధన్వుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. వరుస క్రమం బాగా వినండి. ఆయనకి సత్యకర్ముడు సత్యజిత్తు అనే ఇద్దరు పుట్టారు. ఆ సత్యకర్ముడు ఏమంటే అరణ్యాలకు వెళ్ళిపోయినాడు తపస్సుకి. రెండో ఆయన సత్యజిత్తు ఉన్నాడు. ఆ సత్యజిత్తుకు విశ్వజిత్తు అనే కొడుకు, విశ్వజిత్తుకు సేనజిత్తు అనే కొడుకు, ఆ సేనజిత్తుకు రుచిరుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఈయన పాంచాల దేశాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. ఈ వరుస ఎక్కడికి వస్తుందంటే ద్రౌపదీదేవి వాళ్ళ నాయన ద్రుపద మహారాజు ఉన్నాడే అక్కడికి కలుస్తుందన్నమాట. ఆ రుచిరుడికి పృథుసేనుడు అనే కొడుకు పుట్టాడు. ఆ పృథుసేనుడికి పారుడు అనే కొడుకు పుట్టాడు. ఆ పారుడికి నిషుడు అనే కుమారుడు. ఆ నిషుడికి నీపుడు అనే పేరు కూడా ఉన్నది. ఆయనకు 100 మంది కొడుకులు. వాళ్ళల్లో సమరుడు అనే ఆయన పెద్ద ఆయన. ఆ సమరుడికి పృథుడు పుట్టాడు. ఆ పృథుడికి విభ్రాజుడు అనే కొడుకు పుట్టాడు. ఆ విభ్రాజుడికి అణుహుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. అణుహుడు. ఆ అణుహుడే శుకుని కుమార్తె అయినటువంటి కీర్తిమతిని పెళ్లి చేసుకుంది. ఆ అణుహుడి కొడుకు బ్రహ్మదత్తుడు. బ్రహ్మదత్తి కొడుకు విశ్వక్సేనుడు. విశ్వక్సేనుడి కుమారుడు దండసేనుడు. దండసేనుడు ఎవరయ్యా అంటే ద్రుపద మహారాజు తాత. అంటే ఆ దండసేనుడి కొడుకు పృషతుడు, పృషతుడి కొడుకు ద్రుపద మహారాజు. అక్కడికి ఆపండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ దండసేనుడి యొక్క విషయం మనం తెలుసుకోవాలి. ఈ దండసేనుడి యొక్క నాయన విశ్వక్సేనుడు కదా. ఆ విశ్వక్సేనుడు ఎవరు? బ్రహ్మదత్తుడి కొడుకు. ఆ బ్రహ్మదత్తుడే ఇప్పుడు కౌశికుడి కొడుకు 7గురిలో ఒకటిగా పుట్టేవాడు అనమాట. తర్వాత తెలుస్తుంది మనకు ఆ విషయం అంతా. ఇప్పుడు ఈ దండసేనుడు పరిపాలిస్తున్నాడు అంటే ద్రుపద మహారాజు యొక్క తాత. అప్పుడేం జరిగిందంటే కాంపిల్య నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు ఆయన. కాంపిల్య నగరాన్ని పరిపాలించేటప్పుడు ఈయన పైకి అజామీయుడి వంశంలో పుట్టినటువంటి ఉగ్రాయుధుడు అని ఆయన దండయాత్ర చేశాడు. ఈ ఉగ్రాయుధుడు అనే అంటే అజామీయుడి వంశంలో వాడు. ఆయన ఉగ్రాయుధుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే దైవదత్తమైనటువంటి ఒక చక్రం ఉంది ఆయన దగ్గర. తపస్సు చేసి సంపాదించాడు. ఆ చక్ర ప్రయోగంగా ఆయన చేశాడంటే ఎటువంటి వాళ్ళైనా సంహరింపబడతారనమాట. అంత పరాక్రమవంతుడు ఆయన. ఈ కాంపిల్య నగరం మీదకి ఈ ఉగ్రాయుధుడు ఈ దండసేనుడి మీదకి వచ్చాడనమాట. దండసేనుడి మీదకి యుద్ధానికి వచ్చి ఆ దైవదత్తమైనటువంటి చక్రంతో ఈ దండసేనుడిని సంహరించేశాడు. సంహరించేసిన తర్వాత అప్పటికి పృషతుడు పుట్టున్నాడు, ద్రుపద మహారాజు నాయన. పృషతుడు ఏం చేశాడంటే భయపడి అడవులకు వెళ్ళిపోయినాడు. రహస్యంగా అడవులకు వెళ్ళిపోయినాడు. ఎట్లా వెళ్ళిపోయినాడో తెలియదు అనమాట. ఈయన సంహరించేసి ఈ దండసేనుణ్ణి ఉగ్రాయుధుడు ఆ కాంపిల్య నగరాన్ని తాను ఆక్రమించేశాడు. పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు అందరు రాజుల్ని కూడా తన యొక్క ఉగ్రాయుధం చేత చక్రం చేత భయపెట్టి అందరినీ కూడా సంహరిస్తూ సకల సామ్రాజ్యాన్ని ఆయన అధీనంలో తీసుకుంటూ అప్పుడు భీష్ముడు ఉన్నాడు ఇక్కడ. భీష్ముడే చెప్తున్నాడు ఈ కథ ధర్మరాజుకు. నాయన ఇటు జరిగింది ఒకప్పుడని మనవడికి చెప్తున్నాడు అనమాట. ఆయన ఏం చేశాడంటే ఇక్కడికి కూడా హస్తినాపురం మీదకి కూడా దండయాత్రకు వచ్చాడు.
దండయాత్రకు వచ్చినప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే అప్పుడే శంతన మహారాజు మరణించున్నాడు. శంతన మహారాజు మరణించి సూతకంలో ఉన్నాడు ఈయన. భీష్ముడు అన్ని కరతువులన్నీ ఆయనే చేస్తున్నాడు. చేసేటప్పుడు ఆయన ఏం చేశాడంటే చూడండి ఎంత పొగురు ఆ ఉగ్రాయుధుడికి ఒక దూతను పంపించాడు. ముందు ఆ దూత వచ్చి భీష్ముడు మొదలైన వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు అనమాట. కూర్చొని ఉండేటప్పుడు వీళ్ళకి సూతకం కాబట్టి గమ్మున కూర్చొని ఉన్నారు. ఆ దూత వచ్చి మాట్లాడుతున్నాడు, నేను ఉగ్రాయుధుడు నన్ను పంపించాడు, అన్ని రాజ్యాలు జయించేశాడు, మిమ్మల్ని కూడా జయించాలని చెప్పి యుద్ధానికి రమ్మని పిలవడానికి వచ్చాడు. మీతో యుద్ధం చేయాల్సిన అవసరం లే. నేను అడిగిన ఒక్క కోరికగా తీరిస్తే మీ రాజ్యం మీకే ఉంటుంది. ఆ కోరికగాని నువ్వు తీర్చగలిగితే నీ మీదకి యుద్ధానికి రాను, లేకపోతే నా చక్రాయుధ మహిమ నీకు తెలుసు కదా అని చెప్పి పంపించాడు భీష్ముడికి. ఏమిటి అంటే మీ మారు తల్లైనటువంటి గంధవతి అంటే మత్స్యగంధి, యోజనగంధి, సత్యవతి అనేటువంటి పేర్లు కలిగినటువంటి నీ మారు తల్లి అంటే నాకు మోహం. కాబట్టి మీ తల్లిని నాకు కాని ఇచ్చేస్తే నేను కామ భోగాలతో నీ తల్లిని అనుభవిస్తుంటాను, నీ రాజ్యం నువ్వే ఉంచుకో, నీ మీదకి యుద్ధానికి రానని చెప్పాడు. ఎట్టుంటుంది ఇంకా భీష్ముడికి ఆ మాట వినంగానే ఆ మాట పూర్తయ్యే లోపలే క్రోధ తామ్రాక్షుడైపోయినాడు. క్రోధ తామ్రాక్షుడైపోయి యుద్ధానికి సిద్ధం చేస్తాను, రమ్మను వాడిని నరికేస్తానని చెప్పి పంపించాడు అనమాట భీష్ముడు. దూత వెళ్ళిపోయినాడు భయానికి, అంటే భీష్ముడిని చూడగానే భయానికి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఈయన ధనుర్బాణాలు ధరించి నేరుగా ఆ ఉగ్రాయుధుడికి యుద్ధానికి పోవడానికిగా సిద్ధమైనాడు. సిద్ధమయ్యేటప్పటికి వాళ్ళ మంత్రులు, పురోహితులు వాళ్ళందరూ వచ్చి ఆయన అడ్డగిచ్చారు. అడ్డగిచ్చి, భీష్మ ఈ సమయంలో యుద్ధానికి పోవడం సరికాదు. ఏమంటే వాడు దుర్మార్గుడే కాదని చెప్పలేదు, వాడు నీచంగా మాట్లాడాడు అది కాదని చెప్పలేదు, కానీ నువ్వు సూతకంలో ఉన్నావు. సూతక సమయంలో తండ్రి పితృకార్యాలు చేసేటప్పుడు నీవు గొప్పదైనటువంటి దివ్యాస్త్రాలు ప్రయోగించకూడదు, దివ్యాస్త్ర మంత్ర ప్రయోగం మంత్ర ఉచ్చారణ చేయకూడదు. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే ఈ యుద్ధాన్ని ఇప్పుడు ఆపాలి అని చెప్పారు. యుద్ధాన్ని ఆపాలంటే భీష్ముడు ఒప్పుకోలేదు, ఉగ్రాయుధుడు కూడా తీవ్రంగానే ఉన్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సామభేద దాన దండోపాయాలు ఉపయోగిస్తాము, సామభేద దాన దండోపాయాలు ఉపయోగించినందువల్ల కొంత కాలయాపన జరుగుతుంది, కాలయాపనతో మన సూతకం పోతుంది, సూతకం పోయిన పాటు పోదు యుద్ధానికి అని చెప్పారు అనమాట. వాడిని సంహరిస్తే చేస్తాము, వాడిని మిగిలిచ్చేదేం లేదు, కాకపోతే కొంచెం 4 రోజులు ఓపిక పట్టాలన్న. సరే మీ ఇష్టం అన్నాడు. ఈయన ధర్మానికి తల ఉంచేవాడు కాబట్టి నిలబడ్డాడు. అప్పుడు వాళ్ళు మర్యాదగా పంపించారు, నువ్వు ఇలా మాట్లాడడం ధర్మం కాదు, మాతో యుద్ధం పెట్టుకుంటే బాగుండదు, కాబట్టి మనం స్నేహితంగా పోదాము అని చెప్పాడు. ఒప్పుకోలే. సరే సామం భేదం కల్పించడానికి ప్రయత్నం చూశారు, అది కుదరలే. దానం అంటే నీకేమన్నా కావాలంటే మా యొక్క కోరిక మేర నువ్వు ఏమైనా కానీ కోరితే, అంటే నీకేం కావాలి, ఇప్పుడు మాతో యుద్ధం చేస్తే ఏం సంపాదించుకోవాలి, రాజ్యాన్ని సంపాదించుకోవాలన్నావు, రాజ్యంలో ఏదైనా కావాలంటే మేము ఇచ్చేస్తాం నీకు అని ధనం మీద ఆశ కూడా చూపించారు. నాకు ఏం అవసరం లేదు, నాకు సత్యవతిని ఇస్తే చాలు అంటున్నాడు. సత్యవతిని ఎట్టిస్తారు? ఆ మాటకే ఈయన కోపం వచ్చేస్తున్నది అనమాట. ఇవన్నీ చర్చలన్నీ జరిగే సమయానికి 4 రోజులు పట్టింది. ఇంత లోపల ఆ ఉగ్రాయుధుడు ఈ సామ భేద దానోపాయాలు ప్రయోగించిన తర్వాత వాటన్నిటికీ కూడా ఒప్పుకోకుండా శత్రు ఆ యొక్క సైన్యాలంతా కూడా తీసుకువచ్చి హస్తినాపురం చుట్టూ ముట్టడించేశాడు అనమాట. ఆ విషయం భీష్ముడికి తెలియదు. భీష్ముడు లోపల ఉన్నాడు, ఇక్కడంతా మంత్రులు వాళ్లే దీనంతా చేస్తున్నారు. భీష్ముడు బయటకు వస్తే
గొడవ చేసేస్తాడని ఆయనకి తెలియకుండా చేస్తున్నారు. తెలియకుండా చేసేటువంటి సందర్భంలో ఆయన ఏం చేశాడంటే చక్రాయుధాన్ని కూడా ప్రయోగించేశాడు హస్తినాపురం మీద. హస్తినాపురం మీదకి ఈ చక్రాయుధాన్ని ప్రయోగించి భీష్ముడిని ముక్కలు ముక్కలుగా నరకాలని ప్రయత్నిస్తే ఆ చక్రాయుధం నేరుగా హస్తినాపురం దాకా వచ్చి నిర్వీర్యం అయిపోయి మరలా వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకని అంటే అతను తపశ్శక్తి చేత సంపాదించినటువంటి ఆ యొక్క చక్రాయుధము ఇతని నీచమైనటువంటి ఆలోచన, అతను చేసిన సంకల్పం మంచిది కాదు, దుష్ట సంకల్పం చేశాడు. భీష్ముడి యొక్క తల్లినే కోరాడు కాబట్టి ఆ దుష్ట సంకల్పం కోసం, దుష్ట సంకల్ప సిద్ధి కోసంగా చేసినటువంటి ప్రయోగం పనిచేయలేదు. ఆ చక్రం వెనక్కి వెళ్ళిపోయింది. అందులో ఇక్కడ ఉండేటువంటి వాడు భీష్ముడు సామాన్యుడు కాదు కదా, వైష్ణవ భక్తుడు కదా, వెళ్ళిపోయింది ఆ చక్రం. అది కూడా ఈయనకు తెలియదు భీష్ముడికి. ఇంకా వాడు ఆ చక్రం వెళ్ళిపోయిన తర్వాత ఆ సకల సైన్యాలతో యుద్ధానికి సిద్ధుడైనాడు. వచ్చిన తర్వాత ఈయనకు 12వ రోజు వచ్చేసింది. ఈ సూతకం అయిపోయింది, దశాహస్సు అయిపోయింది. 11వ రోజు చేయాల్సినవన్నీ చేసేసాడు. 12వ రోజు కూడా చేసేసి పుణ్యాహ జలాన్నంతా సంప్రోక్షించి ఆయన్ను పవిత్రుని చేశారు వీళ్ళు. అప్పుడు ధనుర్బాణాలు తీసుకున్నాడు. ధనుర్బాణాలు తీసుకొని ఆ యొక్క ఉగ్రాయుధుడి మీదకి పోయినటువంటి వాడై ఆ ఉగ్రాయుధుడి మీద ఎంత కోపంతో పోయినాడంటే యుద్ధమే లేదు, పోగడ చంపేశాడు వాడిని, అంతే నరికి పారేశాడు ముక్కలు ముక్కలుగా. ఆ ఉగ్రాయుధుడు మరణించాడు. మరణించిన తర్వాత ఆ సైన్యాలన్నీ కూడా పరారైపోయినాయి. అప్పుడు పృషతుణ్ణి పిలిపించి, ఇప్పుడు ఆ రాజ్యం ఎవరిది? భీష్ముడిదే. అప్పుడు పృషతుణ్ణి పిలిపించి ఆ కాంపిల్య నగరానికి పట్టాభిషేకం చేశాడు అనమాట. చేసి ఆ పృషత మహారాజును అక్కడ ఉంచాడు. తర్వాత ఆయనకు ద్రుపద మహారాజు పుట్టడం, పరిపాలన చేయడం ఇదంతా కూడా జరిగింది. జరిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆ పృషతుడు ఉన్నాడు, ద్రుపద ఇంకా తగులు లేవన్నమాట. వాళ్ళు రాజ్యాన్ని, ఈ యొక్క పాంచాల నగరాన్ని పరిపాలించుకుంటున్నారు, కాంపిల్ నగరాన్ని, ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. దాంట్లో 2 ఉన్నాయన్నమాట వాళ్ళకి. అహిచ్ఛత్రము అనేటువంటి నగరము, అహిచ్ఛత్రము అనేటువంటి నగరము, కాంపిల్యం అనేటువంటి నగరం. ఈ కాంపిల్య నగరము, అహిచ్ఛత్రము వీటి రెండింటినీ కూడా పరిపాలిస్తున్నాడు. తర్వాత ద్రోణాచార్యుల హయాంలో ద్రోణుడికి ద్రౌపదుడికి పడకుండా వచ్చింది. అప్పుడు అర్జునుడికి భారతంలో వచ్చిన కథ ఇది. అర్జునుడు గురుదక్షిణ అడిగినప్పుడు ద్రౌపదుడిని తీసుకువచ్చి నాకు ఉపజెప్పమన్నాడు. అప్పుడు ద్రౌపదుడిని తెమ్మంటే అర్జునుడు పోయి ద్రౌపదుడిని ఏమంటే జయించి తీసుకొచ్చి కట్టేసి ద్రోణాచార్యుల పాదాల మీద పాడేశారు. అప్పుడు ద్రోణాచార్యులు ఆయన క్షమించి వదిలేసి కాంపిల్య నగరాన్ని మాత్రం ద్రౌపదుడికి ఇచ్చేసి ఆ కాంపిల్య నగరాన్ని వాళ్ళకిచ్చి ఈ అహిచ్ఛత్రం అనేటువంటి రాజ్యాన్ని మాత్రం ద్రోణాచార్యులు ఉంచుకున్నారు. తరువాత ఈ వృత్తాంతాన్నంతా భీష్ముడు చెప్తూ, నాయన ఈ కథ అంతా చెప్పాను, అసలు కౌశికుడి యొక్క బిడ్డల సంగతి చెప్పలేదు కదా. ఆ భరద్వాజ మహర్షి యొక్క బిడ్డలు, వాళ్ళు 2వ జన్మలో కౌశికునికి పుట్టినటువంటి వృత్తాంతాన్ని చెప్పబోతున్నానని చెప్పి ఆ యొక్క భీష్ముల వారు ఆ కౌశికుడి యొక్క బిడ్డల యొక్క వృత్తాంతాన్ని మొదలు పెడుతున్నాడు. ఆ భరద్వాజుడు కొడుకులని చెప్పాం కదా. ఆ భరద్వాజుడికి పుట్టినటువంటి కొడుకులు కొంత పాపం చేసి చనిపోయిన తర్వాత స్వర్గలోకంలో అన్ని సుఖాలు అనుభవించి తర్వాత తపస్సంతా నశించిపోయిన తర్వాత భూలోకంలో ఆ పాపకర్మ వల్ల బ్రాహ్మణుల ఇంట్లోనే పుట్టారు కానీ మళ్ళీ జన్మనెత్తాల్సి వచ్చింది మోక్షానికి పోకుండా. కౌశికుడు అనేటువంటి ఆయన ఇంట్లో వీళ్ళు 7 మంది కూడా పుట్టారు. పుడితే వాళ్ళ పేర్లు వాగ్దష్ఠుడు మొదట ఆయన, 7 పేర్లు అన్నమాట. క్రోధనుడు 2వ ఆయన, హింస్రుడు అనే ఆయన 3, పిషనుడు అనేటువంటి ఆయన, పిషునుడు అనే ఆయన 4వ ఆయన, 5వ ఆయన పేరు కవి.
ఆరో ఆయన ఘస్మరుడు, ఏడో ఆయన పితృవర్తి. వీళ్ళు కౌశిక ఋషికి కొడుకులుగా పుట్టారు. కొంతకాలం జరిగింది, ఉపనయన సంస్కారాలు అన్నీ అయినాయి. తర్వాత వేదాభ్యాసం అంతా చేశారు. కొంతకాలానికి వాళ్ళ నాయన కాలం చేశాడు. వాళ్ళ నాయన కాలం చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే గర్గుడు అనే ఆయన దగ్గర శిష్యులుగా చేరారు. ఇంకా చదువుకోవాల్సింది చాలా ఉందన్నమాట. అందువల్ల గర్గ మహర్షి దగ్గర శిష్యులుగా చేరి ఈ 7 గర్గుణ్ణి సేవిస్తూ ఉన్నారు. గర్గుడు ఏం చేశాడంటే వీళ్ళకి వేద విద్యలన్నీ కూడా చెప్తూ, ఆయనకి ఇష్టమైనటువంటి ఒక ఆవు ఉంది, కపిల వర్ణంతో ఉంటుంది. కపిల వర్ణము అంటే దాన్ని ఎరుపు తెలుపు కలిసినటువంటిది అనమాట. పుల్ల ఆవు అంటారు దాన్ని. ఆ పుల్ల వర్ణంలో ఉండేటువంటి ఆ ఎర్రమట్టి రంగులో ఉండేటువంటి ఆవు అనుకోండి. ఆ ఆవు కపిల ఆవు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. ఆ కపిల గోవును మేపుకొని రావడానికి పంపించేది శిష్యులను. వీళ్ళు రోజు ఆవును దూడను అడవికి తోలుకెళ్ళేదనమాట. ఆవును దూడను అడవికి తోలుకెళ్ళిన తర్వాత ఆవును మేపుకొని సాయంత్రాన్ని తోలుకు వచ్చేవాళ్ళు. ఇలా చాలా రోజులు జరిగింది. ఒక రోజు ఏం జరిగిందంటే అడవికి వెళ్ళారు, ఆవును మేపుతున్నారు. వాళ్ళకి ఒక దురుద్దేశం కలిగింది. ఏమి అంటే ఈ ఆవును సంహరించి తినేస్తే బాగున్ను అని కోరిక కలిగింది. అది పురాకృత కర్మ, దాన్ని ఎవరేం చేయలేదు. కాబట్టి ఇంకా ఆవును సంహరిస్తాము అని చెప్పి అనుకున్నారు. ఆవును సంహరిస్తాము అనుకుంటే కొంతమంది దాన్ని ఖండించారు. ఏమంటే ఆవును చంపడం మంచిది కాదు, అది పద్ధతి కాదు, అందులో గురువుగా రావు కదా, దాన్ని సంహరిస్తే ఎట్లా అని చెప్పి ఖండించారనమాట. కానీ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సంహరించాలని అనుకున్నారు. వాళ్ళల్లో కవి ఘస్మరుడు అనే వాళ్ళు వ్యతిరేకించారు. ఒప్పుకోలే, వాళ్ళు కొరవాళ్ళు చంపేయాల్సిందే అన్నారు. అప్పుడు పితృవర్తి అనే 7వ అబ్బాయి వచ్చాడు. 7వ అబ్బాయి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు చెప్పింది బాగానే ఉంది, ఆవును సంహరించి తినాలనే కోరిక కలిగింది, కానీ సంహరిస్తే మరలా పాపం కదా, మీరెట్టు చంపాలంటున్నారు, దీనికి ఉభయతారకంగా ఉండేటట్టు ఒక విషయం చెప్తానన్నాడు. ఏమిటి అంటే, ఒక మాంసాన్ని పితృప్రీతిగా, పితృదేవతా ప్రీతిగా కానీ ఆహారంగా కానీ పెడితే దేవతలకు నివేదన చేసి దాన్ని మనం ప్రసాదంగా తీసుకున్నప్పుడు దోషం ఉండదు. కాబట్టి ఈ ఆవును సంహరించి శ్రాద్ధం పెట్టి పితృదేవతలకు అర్పించి తర్వాత మనం తింటే గోవును చంపిన పాపం ఉండదు అని ఒక సూత్రం చెప్పాడు అనమాట. అంటే ఈయన చెప్పకపోయినా వాళ్ళు చంపేసేటట్టున్నారు. సరే, ఇదేదో బాగుంది, మంచి విషయాన్ని చెప్పాడు మన పితృవర్తి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆవును సంహరించేసి తర్వాత అందరూ స్నానాలు చేసి వచ్చి పితృదేవత మంత్రాలు చెప్పి పితృదేవతలకు అర్పించినట్టుగా చేసి అప్పుడు పితృశేషం మాదిరి ఆ గోమాంసాన్ని భక్షించేశారు. ఎట్లా భక్షించినా ఇది చాలా భయంకరమైనటువంటి పాపం కదా. పితృదేవతలను ఆరాధించారు, వాళ్ళకి నమస్కరించారు అనే పుణ్యం తప్ప దాంట్లో పుణ్యకార్యం ఏమీ లేదు. ఇంకా వచ్చేసారు, ఇంటికి దూడను మాత్రమే తోలుకొని వచ్చారు. దూడను తోలుకొని వస్తే పాపం ఆ గురువు గారు గర్గ మహర్షి, నాయన ఆవెట్టబోయింది అన్నారు. మహానుభావ, మేమందరం విశ్వ ప్రయత్నం చేశాము, కానీ ఒక పులి వచ్చింది. చూడు, ఇదొక అబద్ధం. మళ్ళీ ఆ పులి మేము ఎట్ట చేసినా కానీ ఆవును కొట్టేసింది, ఆవును సంహరించేసింది, కాబట్టి మేము రక్షించలేకపోయినాము, దూడను మాత్రం కాపాడుకోగలిగాం, ఎట్టొకట ఆ దూడను మాత్రమే తీసుకుని వచ్చాము అని చెప్పి చెప్పారు. కాబట్టి ఆ గురువు కొంచెం అమాయకుడు కాబట్టి, వీళ్ళని నమ్మేవాడు కాబట్టి, సరేనాయన ఇలా జరిగిందా, సరేలే దైవ నిర్ణయం, మనం ఏం చేస్తాం అని చెప్పి ఆయన సర్దుకున్నాడు. చాలా రోజులు ఆయన సేవ చేశారు వీళ్ళు.
కానీ ఈ కర్మ ఎక్కడికి పోతుంది? ఆ కర్మ అనేది ఉంది. దీంట్లో పితృదేవతలకి నమస్కారం చేసినటువంటి పుణ్యం అనేది తప్ప ఇంకెక్కడ పుణ్యం లేదని చెప్పాను కదా. కొంతకాలానికి వీళ్ళందరూ కూడా చనిపోయినారు. చనిపోయిన పాట అక్కడికి ఆ జన్మ పూర్తయింది. ఈ పాపం వల్ల వీళ్ళు ఏమైనారంటే అందరూ దశార్ణ దేశంలో బోయవాళ్లుగా పుట్టారు. ఒక బోయ దంపతులుంటే ఆ బోయ దంపతులకి ఒకే తల్లి గర్భంలో దశార్ణ దేశంలో వీళ్ళు 7 పుట్టారనమాట. ఆ 7 ఆ తల్లిదండ్రులు నామకరణం చేశారు. ఏమంటే నిర్వైరుడు అని మొదట ఆయనకు, నివృత్తి అని ఒక ఆయనకు, తర్వాత క్షాంతుడు అని ఒక ఆయన, నిర్మన్యుడు అని ఒక ఆయన, కృతి అని, వైహాయనుడు అని, మాతృవర్తి అని నామధేయాలు చేశారు. వీళ్ళకి ఏంటంటే ఆ పితృల అనుగ్రహం వల్ల జాతి స్మరత్వం ఉంది. పూర్వజన్మలో ఎవరు అనేటువంటి జ్ఞానం ఉంది వాళ్ళకి. ఆ జ్ఞానంతో వాళ్ళు ఏం చేశారంటే ఈ 7 మంది ఈ హింసాకాండ అంటే బోయవాళ్ళంటే జంతువుల్ని హింసించడమే కదా, జంతువుల్ని హింసించడానికి పోయినప్పుడల్లా కూడా అది గుర్తొస్తుంది వాళ్ళకి. పోయిన జన్మలో ఆవును చంపేశాం కదా, ఆ పాపం వల్ల కదా మనం ఇలా పుట్టామనేటువంటి పూర్వజన్మలో చేసిందంతా కూడా గుర్తొచ్చేటట్టు ఆ పితృదేవత నమస్కార ఫలితం వీళ్లకు కనిపిస్తుందన్నమాట. అందువల్ల వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారు ఈసారి. ఏమంటే ఇంకైనా సరే మనం ఈ క్రూర జన్మకు వచ్చేసాము, ఇంకెన్ని జన్మలు ఎత్తాలో ఏమో మనం, ఇంకా ప్రతి జన్మలో కూడా పుణ్యం చేసుకుంటూ పోయి ఇంకా దీన్ని పరిహారం చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎక్కువ జంతువులను చంపకుండా వాళ్ళ వృత్తి ధర్మం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు కావాల్సినటువంటి ఆహారం మాత్రమే తెస్తూ తల్లిదండ్రులనే పోషించుకుంటున్నారు. కానీ వీళ్ళు ఆహారం కోసంగా భయంకరమైన వేటలాడి వాటిని చంపడం, హింసించడం, జీవహింస అనేది చాలా వరకు తగ్గించేశారు అనమాట. తగ్గించేసి పశ్చాత్తాపడుతూ ఈ జన్మను ఎలా పోగొట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఆ పెద్దవాళ్ళకి సేవ చేస్తూ 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 కొంతకాలానికి ఆ వృద్ధ దంపతులు కూడా మరణించారు. మరణించిన తర్వాత వీళ్ళు ఇంకా ఈ వేట అంతా ఆపేశారు. ధనుర్బాణాలని కింద పారేసి పోయి నిరాహారులు అయిపోయినారు. ఇంకా ఆహారమే లేదు, ఇంకా మన జన్మ సార్థకం చేసుకోవాలని నిరాహారులైపోయి ఆ బోయవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని రోజులకు ఆహారమే తీసుకోకుండా చనిపోయినారు. చనిపోయిన తర్వాత 2వ జన్మలో కాలాంజనగిరి అనేటువంటి దగ్గర 7 జింకలుగా పుట్టారు వాళ్ళు. ఈ 7 జింకలుగా పుట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఉద్దేశాన్ని కొరవ కథను మనం తర్వాత తెలుసుకుందాం.